హలో ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు లియాషా టేల్స్. సో ఈరోజు నేను ఇంకా మమ్మీ కలిపి షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమెకు కొన్ని ప్రొడక్ట్స్ ఏవో కావాలంటే ఇంటికి కావాల్సినవి. సో దానికోసం మే ఇద్దరం కలిపి స్మార్ట్ బజార్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ మూవ్. సో షాపింగ్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ నేను ఈ బ్యాగ్ని అయితే పట్టుకెళ్తున్నాను నాతో పాటు, ఎందుకంటే అక్కడ క్యారీ చేయాలి కాబట్టి. సో మనమైతే షాపింగ్కి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. సో ఈరోజు కూడా మాకు వర్షం పడుతుంది. సో మేము ఆటో తీసుకొని ఇంకా స్మార్ట్ బజార్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ దాని తర్వాత చూడండి, సో ఇక్కడ స్టార్టింగ్ రాగానే అందరికీ కావాల్సినవన్నీ ఉన్నాయి. మా మమ్మీ అక్కడేదో అగరబత్తి కోసం చూస్తుంది. సో ఆ ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి రాగానే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. బట్ నాకు బిస్కెట్స్ అయితే అంతగా నచ్చవు. సో నేనైతే దేన్ని కూడా తీసుకోలేదు. జస్ట్ అలా విజిట్ చేస్తున్నా అన్నీ ఎంత ఉన్నాయి, ప్రైస్ ఎంత ఉందా అని. ఇటు వచ్చేసరికి మనకి జ్యూస్ కనిపిస్తుంది. సో జ్యూసెస్ కూడా అలా చూస్తున్నా. బట్ ఇక్కడ మ్యూజ్లీ ఉంది. సో నాకైతే నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా, బట్ అసలుకి అవ్వట్లేదు. సో మన బడ్జెట్ అయితే ఈసారి కూడా అంత కాదు. సో నేను అలా విజిట్ చేస్తున్నా ఎంత ఏజ్లో ఎంతెంత కాస్ట్లో ఏమేమి ఉన్నాయా అనేసి, అంతే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సో మమ్మీ అయితే మ్యాగీ చూస్తుంది. నేను రోజు ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి ఆకలి అంటాను కాబట్టి మమ్మీ అయితే నాకు మ్యాక్సిమం మ్యాగీయే కొనుక్కోమంటుంది. బట్ నేను లాస్ట్ టైం స్మార్ట్ బజార్లో తీసుకున్న మ్యాగీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో నేను మ్యాగీని అయితే మమ్మీకి వదిలేసాను, నీకు నచ్చింది ఏదో తీసుకో అని చెప్పేసి. సో నేను ఇటువైపు అలా వస్తానేమో ఇక్కడ నాకు ఓట్స్ అండ్ చాలా వరకు కనిపించాయి మార్నింగ్ తినే. సో బ్రేక్ఫాస్ట్ కోసమే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. సో నేను ఇక్కడ చూస్తున్న చిన్న ప్యాకెట్స్ ఎంత కాస్ట్ ఉంటాయి అనేది. బట్ నేను మ్యాక్సిమం ఫస్ట్ కాస్ట్ చూసే ఏదైనా తీసుకుంటా. సో దాన్ని బట్టే నెక్స్ట్ వెళ్దామని. సో నేను అది కూడా తీసుకోలేదు, జస్ట్ అలా చూస్తున్నా. ఇక్కడ అన్ని పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి, ఎప్పుడు చిన్న ప్యాకెట్స్ ఎందుకుంటో నాకు కూడా అర్థం కాదు. సో అలా చూస్తున్నా. బట్ ఇవి నేను ఒక్కసారి కార్న్ఫ్లేక్స్ అలానే కొనుక్కున్నాను, అది కూడా చండాలంగా ఉందని తినలేదు. సో అందుకే నాకు మ్యాక్సిమం మమ్మీ ఏం చూసినా కూడా నువ్వు తిన్నివైతేనే తీసుకో, లేదంటే మనీ వేస్ట్ చేయకు అని చెప్తుంది. సో నేను లాస్ట్ టైం ఈ టాప్ రామనే తీసుకున్నాను మ్యాగీ, నాకు అంత టేస్ట్ అనిపించలేదు. సో దట్స్ వై నేను ఈసారి చిన్న ప్యాకెట్స్లో ఏమైనా తీసుకుందామని చూస్తున్నా. సో ఇక్కడ కూడా నేను కార్న్ఫ్లేక్స్ అలా చూస్తున్నా కానీ బట్ నేను ఏది తీసుకోలే. ఇక్కడికి వచ్చేసరికి మ్యాగీ చిన్న ప్యాకెట్స్ అయితే నాకు దొరికాయి. సో అది తీసుకుందామని నేను అనుకున్నా. అండ్ దాని పక్కన స్పైసీగా ఉండే మ్యాగీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి కదా, అది కూడా చాలా బాగుంటుంది. సో నేను అది కలిపి తీసుకున్నా. ఇక్కడ కొరియన్ స్పైసీ నూడిల్స్ అయితే కనిపించాయి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. దాని తర్వాత నేను ఇక్కడ సూప్ చూసా. సూప్లో నేను ఈ ఫ్లేవర్ నాకు నచ్చింది. సో అందుకే ట్రై చేద్దామని ఇది తీసుకున్నా. అండ్ ఇక్కడ మమ్మీ అయితే బాస్మతి రైస్ ఏదో కావాలని తనకి నచ్చింది తీసుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ చాకోస్ ప్యాకెట్ అయితే ప్రతిసారి స్మార్ట్ బజార్కి వచ్చినప్పుడల్లా చూస్తా కానీ బట్ ఎందుకు అంత కాస్ట్ నాకైతే అర్థం అవ్వలేదు. ఇండివిజువల్గా అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ అంకుల్ చిప్స్ అనమాట, అంకుల్ చిప్స్ నేను చాలా ఇష్టం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అన్నీ మన స్నాక్స్ ఐటమ్స్ అనమాట. సో నేను అందులో చూస్తున్నా ఏది తీసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి. అన్నీ కూడా పెద్ద ప్యాకెట్సే కనిపిస్తున్నాయి. సో అలా విజిట్ చేస్తున్నా ఏదైనా బాగుంటుందని చెప్పి. అక్కడ టేడేమేడే కురుకురా అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఇది మెలోడీ చాక్లెట్ నా బెస్ట్కి అయితే చాలా ఇష్టం. నెక్స్ట్ ఇది కూల్ డ్రింక్ సెక్షన్ అనమాట. మనకు అస్సలకి సంబంధం ఉండదు, కానీ మమ్మీతో వచ్చాక కదా చాలా సేపు అవుతుంది షాపింగ్ చేసి, చాలా చిరాకు కూడా వస్తుంది. సో అందుకని అక్కడో దగ్గర నించొని అలా చూస్తున్నా. ఇక్కడైతే పాప్కార్న్ తీసుకున్నా. అండ్ ఇది నేను అస్సలకి ట్రై చేయలేదు, ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి.
2,000 years later. టైం పడుతుంది, వచ్చి ఆల్రెడీ 1 అవర్ అయిపోతుంది. సో ఇంకా అవ్వలేదు, బట్ నేను అలా చూస్తున్నా. అండ్ నేనైతే ఈసారి పాస్తా తీసుకుందాం అనుకున్నా, బట్ మా మమ్మీ మాత్రం అసలు తీసుకోకు, నువ్వు తినవు. నేను ఈ ఫ్లేవర్ అయితే ట్రై చేసా, బట్ చాలా వరస్ట్ ఉండే, నాకు అస్సలకి నచ్చలేదు. సో మళ్ళీ అలా వచ్చాను, ఇక్కడ ఏమైనా ఉంటే బాగుంటాయి, పాస్తా ఏమైనా తీసుకుందాం అంటేనే మమ్మీ ఏమో అదే వద్దు తీసుకోకు, నువ్వు నచ్చదు మళ్ళీ తినవు అని అంటుంది. సో అలా చూస్తున్నావు, ఎందుకంటే నేను చెప్పా కదా నాకు ఆల్రెడీ ముందు ప్రైస్ ముఖ్యం, దాని తర్వాత నేను ప్రొడక్ట్ కోసం చూస్తా అని. ఇది మన ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ షెజ్వాన్ సాస్ అండ్ షెజ్వాన్ చట్నీ అయితే ఉన్నాయి. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. నేను మ్యాక్సిమం లైక్ నూడిల్స్కి వెళ్ళినా కూడా, బిర్యానీకి వెళ్ళినా కూడా నేను షెజ్వాన్ని ట్రై చేస్తాను, అండ్ అంత బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చిప్స్ అనమాట, చిప్స్ అవి చూసిన, బట్ మమ్మీ అయితే ఆయిల్ ఫుడ్ కదా వద్దు అని చెప్పింది. సో ఇక్కడ మమ్మీకి ఏదో కావాలని చెప్పి తీసుకుంటుంది, ఏంటది ఇడ్లీ నూక అనుకుంటా. సో దాన్ని అయితే మమ్మీ ప్యాక్ చేస్తుంది. ఇక్కడ ఇవి కూడా నా ఫేవరెటే, సాబుదానా పాపడ్స్ అనుకుంటా. నేను చూసిన, నాకు మాత్రం సాబుదానా పాపడ్స్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా బాగుంటాయి కూడా. అండ్ ఇక్కడ పల్లీలు అండ్ ఇక్కడ కూడా మమ్మీకి ఇవేవో కావాలని తీసుకుంటుంది, బట్ ఏం తీసుకుంటుందో కూడా నాకు కూడా ఐడియా లేదు, అదేదో డాల్ అనుకుంటా. అండ్ నేను అలా చూస్తున్నా అనమాట, ఏదైనా మనకు నచ్చింది ఏదైనా దొరికితే బాగుండు, కొంచెమైనా తినాలనిపిస్తుంది. అండ్ అక్కడ ఈ చిప్స్ అయితే చూసా, అండ్ ఇది మసూర్ దాల్, నా ఫేవరెట్. మసూర్ దాల్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా. సో ఇది కూడా మన కలర్ సాబుదానా పాపడ్స్ అనమాట. నేను ఇది మమ్మీకి చూపించి, మమ్మీ తీసుకో మమ్మీ అంటేనే, మమ్మీ ఎందుకు అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు, అసలుకి బాగోదు అని చెప్పేసి మరేం తీసుకోకుండా తనకు నచ్చినవి తను తీసుకుంటుంది. సో నేను కూడా సరేలే వదిలేసాను, నీకు నచ్చిన నువ్వు తీసుకొని, నీతో షాపింగ్ రావడం నేను చేసిన తప్పు అని ఫీల్ అయ్యా. సో బై ద వే మా డాడీ చాలా లక్కీ అనమాట, వాళ్ళు రాకుండా నన్ను పంపించారు. ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా నువ్వు మమ్మీ వెళ్ళండి అని చెప్పారు. ఫైనలీ మనకు నచ్చింది ఒకటి కనిపించింది అనమాట, సోయా చంక్స్. సో మిల్ మేకర్ అదంటే నాకు చాలా ఇష్టం, నేను మా డాడీ మ్యాక్సిమం అది తింటాము. సో మమ్మీకి అది నచ్చదు. సో నేను పెద్ద ప్యాకెట్ పెద్ద సోయా చంక్స్ తీసుకుంటుంటే మమ్మీ ఎందుకు చిన్నవి ట్రై చేయు అని అన్నది, బట్ నేను పెద్దవే తీసుకున్నా. అండ్ నాకు చింగ్స్ కూడా నూడిల్స్ ఎప్పటి నుంచో ట్రై చేయాలని ఉంది, సో అది కూడా తీసుకున్నాను. అండ్ ఈ షెజ్వాన్ ఫ్రైడ్ మసాలా తీసుకున్నాను, ఇందాకే చెప్పా కదా నాకు షెజ్వాన్ అంటే చాలా ఇష్టం అని. అండ్ నాకు క్యూట్ లిల్ పింక్ టాప్ అయితే చాలా బాగా నచ్చింది. మమ్మీకి అడిగిన, మమ్మీ తీసుకొని, బట్ మమ్మీ అయితే షాపింగ్ కాదు కదా గ్రోసరీస్కి మాత్రమే వచ్చాము అని అనింది. సో అలా చూస్తున్నా ఏమైనా టాప్స్ బాగున్నాయేమో అని చెప్పేసి, బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదైతే చాలా క్యూట్గా ఉంది, నేను నా బెస్ట్ ఎప్పుడైనా ట్రై చేయాలి. అండ్ ఈ బాడీ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. సో బ్లాక్ కాబట్టి ఆబ్వియస్గా ఎవరికైనా నచ్చుతుంది. సో అలా చూస్తున్నా నేను ఏమైనా బాగున్నా.